వచ్చా అక్క ఈ గొర్రెల మంద కాడ నేను కాలు అడిగి నేను ఈ గొర్రెల మంద కాడ ఎండకెండి పోతున్నా మన నడిచిపోతున్నావు అక్కమ్మ అరగంట సేపు కోల్చిన భగవంతుడు అరే మరి ఏడ్చి భగవంతుడు మరి అంత మరి గొంగత్త కూర్చుండి ఏడ్చిన భగవంతుడు తనతోటి తన తిరిగి తెచ్చుకున్నాడా తన ఒంటికి తను తిరిగి తెచ్చుకొని అడిలో వాడి ఏడరాదు ఆత్మని చుట్టుకొని చెయ్యరాదు అయినా అడిలో వాడి ఏడరాదు ఆత్మని చుట్టుకొని చెయ్యరాదు వినబడుతుందా అడిలో వాడి ఏడితే కూకుంచే మానవుడు దొరకడు ఆత్మలని చుట్టుకొని చెప్తే కూకుండు వాడిని కూర్చేసే యొక్క మన చుట్టం దొరకదు దొరుకుతుందా ఆత్మ లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చు ఎప్పుడు వచ్చినావయ్యా ఇప్పుడే వచ్చిన అంటే నీ కాలం నీళ్ళు ఇచ్చేది కూకుండు మనది లేదు అది ఆత్మల చుట్టుకం అవుతుంది అది ఆత్మల చుట్టుకం అయితే ఎప్పుడు కూర్చో ఇవో నీళ్ళాగు ఇగో టికెట్ కొట్టుకురాడు ఆత్మల చుట్టుకం అయితే కూకుండు వాడిని కుడిసేస్తున్నారు వినమంటదా అప్పుడైనా భగవంతుడు మరి కొంగట్లో ఏడ్చి మరి తన ఏడ్చిన తన ఒంటి తను తిరిగి తెచ్చుకున్నాడు వాడి ఏడవరాదు ఆత్మలను చుట్టం చెయ్యరా మరి ఎంత ఏడితే ఏమవుతుంది నన్ను ఊకుంటూ బిడ్డ అని చెప్పి లేపాయి భగవంతుడు అనుకరమైన కోపానికి వచ్చిన వారి క్రికెట్ బండారు చేత పట్టిండు ఒకట్ల మోబడి కోకలు ఉన్నాయి మరి ఆ కోక ఏ గొర్రెదో ఈ కోక ఏ గొర్రె కన్నా అంటు పెట్టాలి ఏ గొర్రె పాలు విండాలి ఏ గొర్రె పిల్లకొండవో ఏ గొర్రె కుడపాలి నాకేమేర్పాటు నేను ఇన్ని రోజులు అక్కడ ఉంది నాకు వెలకపాయి క్రికెట్ బండారు పట్టిండు దేవుడు కొంగ అట్లా కొట్టబోతున్నాడా పాటికి మాత్రం మధు తప్పలేదు లేవు అన్న కోకలన్నీ ఆ కోకలన్నీ అంతరం మీద లేచినాయి ఆ కోకలన్నీ అంతరం మీద లేచినాయి ఆ కోకలన్నీ అంతరం మీద లేచే వరకల్లా ఏ గొర్రె కోక ఆ గొర్రెకు ఎక్కడెక్కడ అంటకపోయినాయవ్వా ఎక్కడ గొర్రె పిల్లలు పాలు తాగుంటా ఆ గొర్రెల సార్లకు ఆ కోకలన్నీ ఎక్కడ అంటకపోయినాక భగవంతుడు చూసి అబ్బా అక్క రేణు కాయాల మనము అన్నాడు అక్క నీదే మహిమా అక్క అనేటువంటి కాడుంటా అని చెప్పిన ఆపదచ్చిన కడ ఆదేరు తమ్ముడికి తలాపల మొలకై మొత్తం భగవంతుడు అక్కడ చేసి కొంగట్ల కోకలన్నీ మరి ఆ యొక్క బండరు ఈమిన కొంగట్ల కోకలను లేసి ఏ గొర్రె కోక ఆ గొర్రె కంటక బాయరా గొర్రె మంద చుట్టూ పొత్తి పెట్టిండు ఆ గొర్రె కడ వండుకున్నాడు బుద్ధి మబ్బులు లేచిండు బుద్ధి మబ్బులు లేచి ఆ కొంగట్ల దుత్తలన్నీ పెట్టిండు గొర్రె పాలు విండాలి ఏ గొర్రె పిల్ల ఏ గొర్రె కుడపాలి అని భగవంతుడు కొంగట్ల దుత్తలన్నీ పెట్టిండు ఎక్కడ పోతే అక్క అని చెప్పి వాళ్ళకి ఇక్కడ బండారు పట్టిండు గుర్ర మీద కొట్టిండు పాలు వింటే గొర్రె కాదే పాలకల్లా గుర్రాన్ని వచ్చి ఆ కొంగట్లకు వచ్చి దుత్తలు నిండిపోతున్నాయి భగవంతుడికి అలా చూసాడు ఇక నాకు పర్వాలేదు ఇక నాకు డోకలేదు అని చెప్పి భగవంతుడు ఈ దుత్తల్లో పాలు విండి మరి గొల్లలో ఇళ్ళల్లో కొట్టిండు పాలన్నీ గొర్రె పిల్లలన్నీ ఓడిపినాడు భగవంతుడు తెల్లారి పొద్దుగూడి చెక్కేస్తున్నది గొర్రె మీద కడిగి గొల్లలు అందరూ అక్కడ భాగవతం ఆడ చూసి ఆ కొమ్ము రుమాలు కుట్టుకొని చేతి కట్టెలు పట్టుకొని గొర్రె మంద కడిగేరా భగవంతుడు ఆ గొలవలు రాగానే తినారదయ్యా అన్నాడు అరే పుట్టమల్యా
ఏమమ్మా గొర్ర గోకలు వచ్చినవా అరే వా గింత మందిలో గింత సవలచ్చ మందిలో సవలచ్చ గొర్రె మందిలో భలే వినేవారు వారు అది భలే వినేవారు అన్న పోరడు గింత పని చేస్తుండే మన మందకాడికి వెళ్ళి పోనీ మనం చేసిన పని మనందరం కలిసి చేసే పని ఒక్కటి చేసిందంటే మనం ఏడు చేసే పని ఆడొక్కడు చేసిండు అన్న అయినాడు పనివాడే అని గుర్రకాడికి వెళ్ళి పోనీయద్దు ఏం చేద్దాం రా ఎవరు పిసోడా అది ఏం మాట వెళ్ళిపోతాడు కావచ్చు ఈ పోరని కొనియద్దు అడిగి చెప్తున్నా ఏం చేద్దాం అంటావు మన ఊరిలో వాళ్ళు ఉన్నారా మన వాళ్ళు అవి పోరానికి పెళ్లి కాలే పిల్లగాడు మన వాళ్ళు ఉన్నారు మన ఉన్నాం ఏంటది ఇల్టం పెట్ట ఇల్టం పెడితే ఈ పోరడు కొరగా ఉంటుంది ఈ పోరడు కొరగా ఉంటే మన సినిమా కోవచ్చు షికారి కోవచ్చు దావత్తుకోవచ్చు కదా మన ఏడుగురు వేసే మంద అడొక్కడు నేపుతుంది మన ఏడుగురు వేసే పని అడొక్కడు చెప్తుంది అయినా అరే ఈ పోరని మనం ఉంచుకోవాలి పొరవంద కాడ కదా అది ఉండాలంటే ఈయనకి అసలు పెళ్లి మీద రూపం అంటావా ఈయనకి పెళ్లి మీద రూపం ఉంటే పెళ్లి చేసుకుంటావా పిల్ల కావాలన్నా అంటే పిల్ల కావాలంటే మనం ఇల్లరిగా ఉంచచ్చు ఇల్లరిగా ఉంచి ఆయన మంద కాడ ఉంచుకుంటే మనం మస్తు పని చేస్తాం అని చెప్పి ఈ గోళ్ళు అందరు ఇసారా పడ్డారు ఇసారా పడ్డారా మరి ఇసారా పడ్డ గోళ్ళు రాయిరా వేడిగా రాట పని చేసేవయ్యా అయితే గాని పని కట్టుకుని నా నాయరు కచ్చిర్రపోయి నాయర్ కచ్చిర్రి నువ్వు ఇల్లరికమా ఇల్లరికమా ఇల్లరికం అంటే ఏంటి నాకు లగ్గం కాలే కాలే ఓ లగ్గం చేసుకుంటే నాకు లగ్గం అంటే మాకు ఇష్టం మస్తు మస్తు ఇష్టం పెళ్లికి వచ్చిందా పోగిరి మూవీ ఉంది చూడు హీరోయిన్ పోగిరి అయ్యో ఇలియా నడు మంచిగా ఉంది మరి ఆమె అనుకున్నా సీరియల్ పాడుగారు దాన్ని సాగదీసి చంపుతారు పిల్ల పడుకున్నా అవును పిల్ల మంచి పిల్ల ఉందా పిల్ల వస్తుందా కట్నం పోయి కట్నమా కట్నం పోతాడా నా దగ్గర మస్తు ఉన్నాయి రూపాయలు నా దగ్గర మస్తు రూపాయలు మరి అలా గిల్టమాట ఉంటావు వింటాం ఇల్లరిగా ఉండమంటావా ఇల్లరిగా ఉండవన్నాక భగవంతుడు ఏమన్నాడు కొల్లరాజులారా నేను వచ్చిందే అందుకు కొల్లరాజులారా నేను వచ్చిందే ఈ కొల్లలో ఇల్లరిగమంటాను భగవంతుడు రారాజు మల్లయ్య దేవుడు ముద్దు ముద్దు డబ్బులు నవ్వుతుండ్రా దేవుడు అంటే పిండవలారా నేను మీ ఇంటికాడ ఇల్లరికమంటా మరి ఎవరి పిల్లకంటే ఇల్లరికమంటా నేను అయ్యా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ విజయ్ మా అందరికి పెద్ద మనిషి మీ అందరికి పెద్ద మంచా మీ అందరికి పెద్ద మంచి ఓళ్ళు మనందా ఎర్రగొల్ల మారిపోయిడా ఆయనకు బిడ్డ ఉన్నదా ఏం పేరు
పిల్ల మంచిగుంటుందా మంచిగుంటది. ముక్కు మంచిగుందా మంచిగుంటది. నోరు మంచిగుందా చెవులు మంచిగున్నాయా పిల్లల మధ్య ఉందంటే ముక్కు మధ్య ఉందా అన్ని మధ్య ఉందంటే అన్ని మంచిగుంటాయి. ఏంది అరే ఏం మాట రాదు ఒక మాట రెండు అదలుతాయి వీళ్ళకి ముక్కు వాడికి ముక్కు రెండు పక్కన వాడు ఏది రాది రంధ్రాలు హోల్స్. పోల్సా అరే సరే మంచిది కానీ వాళ్ళకు ఓళ్ళు ఇచ్చేది నాకు మీ అక్కడేనా ఎక్కడి కాదు మాయపడం బిడ్డే. మారిపోయి బిడ్డనా మంచిగా ఉంటుందా మంచిగుంటాయి. సూపర్. పెళ్లి చెప్తా మధ్యలో చేసుకుంటాడా ఇప్పుడు చేస్తారా ఇది బామర్ది బామ్మరా అరే బామ్మది అక్కడ నమస్తే నాకు మీ బామర్ది నాకు నాగయ్యనా బామ్మజీ కళ్ళు కళ్ళు అందుకే చెప్పు అందుకే గుల్పరం నగమంత్రి ఏం చేసిండు ఇల్లరిగా మనక సంబరపడ్డు నేను వచ్చిందే గొల్లవాడి ఇళ్ళకు ఆ గొల్లవాడి పిల్లలకి పెళ్లి చేసుకుంటాను మరి ఇలా నా దగ్గరికి వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వు ఇల్లరిగా ఉంటావంటే ఆహా సిక్కిళ్ళు గొల్లరాజులు నాకు వాళ్ళు సిక్కవల బిడ్డ రీతుగా దొరికిళ్ళు గొల్లరాజులు నాకు దొండకాయ కొడల రీతిగా అయ్యనారా దొరికిళ్ళు గొల్లరాజులు దొరకసగా కొడల రీతిగా మరి సిక్కిళ్ళు గొల్లరాజులు సిక్కోల బిడ్డ రీతిగా సరే అని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు మరి మారబోయిడి దగ్గర మా సాడి దగ్గర కాగితం రాసి కచ్చుకున్నారు వాళ్ళు ఏడేళ్ల దాకా పిల్లగాడు గుర్రం అందరు కాయాలి ఏడేళ్ల నాటికి పిల్లగాడు నచ్చితే పిల్లగాని బుద్ధి నచ్చితే పిల్లగానికి కానీ నచ్చితే మా పిల్లలకి పెళ్లి చేస్తామన్నారు వాళ్ళు పిల్లగాడు మంచిగా పని చేసుకుంటే పిల్లగాడు అన్ని విధాలా మంచిగా పని చేసుకుంటే ఆ పిల్లగాడిని మెచ్చి మా పిల్లనికి పెళ్లి చేస్తాం 7 ఏళ్ల దాకా మందని కాయాలి అని ఆ కాగితం మీద ఆ కులపొలం తోడుకొని పోయి ఆయనతో ఒప్పందం చేసుకున్నారు ఆ కాగితం రాయించుకున్నారు అరే మరి కాగితం తీసుకొని ఆ యొక్క గొల్లరాజులు అందరు కలిసి ఆ కాగితం పట్టుకొచ్చి ఒక కాగితం ఏమో మారబోయిన దగ్గర నుంచి ఒక కాగితం ఏమో పట్టుకొచ్చి మరి దేవుని చేతికి ఇచ్చిరయ్యా భగవంతుడు చిక్కులు గొల్లరాజులు నా చేతులు అని చెప్పి ఆ కాగితం చేతిలో పెట్టుకున్నాడా మరి మారిపోయినకి ఎంతున్నాయమందా ఎన్ని ఉన్నాయి ఏంటిరా అయితే మా మామకి ఎన్ని కూరలు ఉన్నాయా అన్ని కూడా ఉన్నాయా ఈ 7 కూరలకి నేను ఎదురుగా ఉండేది ఈ 7 కోట్ల గొర్రెలకి ఈ 7 కోట్ల కూరలు కూడా మన పెద్ద మరి బలవంతా మీరు భలే ఉందేమో ఇంత మంది ఉన్నది ఓలు పెద్ద మీ పెద్దగోళ్ళు అయినా ఓ పెద్దగోళ్ళ మారేగోడు పేరుకు పెద్దోడా సరే అయ్యా ఈవిడైతే ఈవిడ కొట్టుకోరేనా అవి కట్టయినే మంది ఎప్పుడు పెంప కావాలి అంతే అంటవా అప్పుడు నీ బుద్ధి కానీ మంచిగా అయితే నా కాలు మంచిదే కొంత అంకర కానీ సరే అయ్యా నేను ఎట్లా చెప్తా అట్లా మరి గుర్రం మేపుతా నేను అని చెప్పి ఆ 7 కోట్ల గుర్రని సవలచ్చ మందన కలుపుకొని అందరితోని మందన వరిచి మేపబోతుంది రోజు ఆ మందతోని పోతుండు అరే ఇన్ని రోజుల ఇంత మందం మేపుతున్నా నాకున్న 7 కొట్టుకూరలు ఈ 7 కొట్టుకూరల కోసం లక్షలాది మందం మేపుతున్నా ఈ గొల్లరాజులు రోజు ఒక పని చెప్పి నా గొర్రకాడికి తప్పించుకొని పోయి పని చేసుకుంటారు ఎన్ని రోజులు అంటా గొర్రకాడనే ఉంటారే వీళ్ళతోని కలిసి ఉంటేనే ఇలా మంద మొత్తం నన్నే మేపు అంటారు వీళ్ళు ఏమైనా పని చేసుకుని పోతారు సినిమాలు సిగర్లకు పోతారు దావతలకు పోతారు వీళ్ళ నేను ఉండదు వీళ్ళ దాంట్లో నేను ఉంటాను 7 కొట్టుకూరలు అవి ఈడ కట్ట అయి పూనాయి ఎట్లన్నా కేసులకి వెళ్ళి వేడవాసిపోయినండి కావాలి అన్ని చూసింటే భగవంతుడు ఇక్కడ పాడారు చదవట్టింట మంద తాయి కొట్టి కొలందరు ఇంటికి ఎయ్యరు అప్పుడు దేవుడు ఏం చేసిండు పిరికడ బండారు
బండార పట్టిండు ఆ గుర్రం అంతా కొట్టినప్పుడు 7 కోటి గొర్రెల ముక్కు గజ్జి రోగం లేపిండు ఆ గజ్జలేసిన గొర్రెలు చెట్టుకు రాకుతున్నాయి ఒట్టుకు రాకుతున్నాయి బండకు రాకుతున్నాయి గొర్రెకు రాకుతున్నాయి గొర్రెలందరూ పొద్దుగాల ఆయన మందకాడికి వచ్చి ఆ పిల్ల కూడా పోగా ఆ గుర్రం చూసి వరకల్లా ఆ దేవుడి 7 కోటి గొర్రెలు అంత గజ్జి గజ్జి రోగం తయారైంది ఆ గొర్రెకు రాకుతున్నాయి ఈ గొర్రెకు రాకుతున్నాయి ఒట్టుకు రాకుతున్నాయి భూమికి రాకుతున్నాయి చెట్టుకు రాకుతున్నాయి గొర్రెలు కళ్ళకి చూసిండు అరే తమ్ముడు అరే రంపం పాడుగానరా ఏంద్రా ఇది అరే పొద్దుకు వంగ మంచిగుంటే గుర్రకాయ అంత గజ్జి గజ్జి అయినవురా ఎన్ని గొర్రెలు చూడరా లేకురా అన్ని ఎవడిట్లనే గజ్జి ఉందా ఓలేరా గొర్రెవి ఓ మన పెద్ద గొల్ల మారిపోయినా అరే ఎంత పని అయిపోయారా పొట్టవాలి ఉన్నావురా అరే అబ్బా నీ గొర్రెలకు రోగం లేచింది కారా ఒక పంచేద్దాం నువ్వేమని అనుకోరా ఎన్ని రోజులు సోపతి కాల్సిన కానీ సోపతి ఇప్పుడు వంకేస్తకు లేదు ఇక అదు ఎందుకంటవా నీ గొర్రెకు గజ్జి రోగం లేచింది రోజంత పేంత అవుతుంది నీ గొర్రె గజ్జి నా గొర్రె కంటింది అనుకో నా మందంతా గజ్జి గజ్జి అవుతుంది అద్దరు నీకు దండం పెడితే నీ గొర్రె కొట్టుకొని పో ఆగిపోవడం వల్ల నువ్వేమని అనుకోరా నీ గొర్రె మంచిగా అయినాక మళ్ళీ పొత్తుకురా ఎవరగా నువ్వు పొత్తులు కాదు నీకు మెప్పకపో అని చెప్పి ఆ దేవుడు తెయ్యడు కొట్టుకోరని ఆ గొల్లలందరూ వెళ్తే ఆయనతో బంధు కొట్టాడు అరే రే ఆ బంధు కొట్టినప్పుడు దేవుడు పన్నెత్తి దేవుడు పట్టుకొని గొల్లరాజులు ఇక నా 7 కోటి గొర్రెలు మేపుకుంటా మేము మేపుకోరా అని చేతి కట్టే పట్టుకున్నాడు కొట్టు గొర్రెలా కొట్టుకున్నాడు రామవారావా 7 కొట్టు గొర్రెలు విడిచిపెట్టడు రాజు మల్లయ్య 7 కోటి గొర్రెలు ఈయన గొర్రెలు ఈనాలే కూరల గొర్రెలు కూరాలే అన్ని గొర్రెలు పెట్టాలే 7 కోటి గొర్రెలు 20 కోటి మంది చేస్తానన్నాడే దేవుడు ఆ చేతి కట్టేమట్టి రాడా కట్టేమట్టి రాడా గొర్రె కొట్టుకున్నాడమ్మా అడవిద భగవంతుడు వారి గొర్రె కొట్టుకొని కనుక రేపల మొత్తం ఎలా దాటిండి ఆ గొర్రెలని మేపుకుంటా కనుక రేపల మొత్తం దాటొచ్చిండు ఇప్పుడు ఏడదైపోయిన కాయబట్టి ఇంకా 6 వరకల్లా మొత్తం 7 చెప్పినాం కదా 7 ఒప్పందం మనది 7 వరకల్లా ఈ గొర్రెని మరి ఎనకబడే మంది 7 కోటి గొర్రెలు కొట్టుకొని భగవంతుడు నట్టనాటి జంగల్లోకి వచ్చిండు నట్టనాటి జంగల్లోకి వచ్చిండు ఆ యొక్క జంగల్లో మరి కాంచల్ల మరి కన్నకొమల పుట్టరా మరి కన్నకొమల పుట్టకాడికి వచ్చిండు దేవుడు మేపుకుంటా వచ్చే యొక్క పుట్ట కింద మరి 7 కోటి గొర్రెలు తావరం పెట్టిండాట వల్లయ్య వైపు కొంగడ తీసిండు ఆగతలాపు కొంగడ పెట్టుకొని చెట్టు కింద ఎప్పుడు ఒరిగిండు గుర్రు కొడితే దేవుడు గుండెల దేవుడు
ఏమల్లి కొందామరి బాబా ఒక 10 నిమిషాలు అయిపోయి అయితే ఆ దేవుడు చెరికిన అనుకున్నాడా మంచి కర్ర కూర నిద్రపోతాడు నిద్రవంగా ఆ భగవంతుడు ఇక్కడ వండుకోని నాటకాలు ఉన్నాడు శంకరుడు పార్వతి ఆ పుట్ట లోపల కూర మంది పేలు వాళ్ళు ఎండు కొమ్మల గొర్రె బంగారు కొమ్మల పోతోలి పేరు అప్పుడు కాయనుళ్ళు పొనులు ఎరగల బతుకులు పెట్టాలని జీవనార్థి పెట్టిపోయిన పుట్ట లోపల ఆ గొర్రె మంద మరి 2 గొర్రె పిల్లలు ఈయన ఈ పూని కట్టిన ఆ యొక్క సవలచ్చ గొర్రె మంద ఆ పుట్ట లోపల ఉన్నాయట పండుకుల దేవుడి కాట దేవుడు పుట్ట లోపల గొర్రెల మంద అలిపిడిన పడతా ఉన్నదా అయ్యలా భగవంతుడే భగవంతుడు లడక్కలు వేసిపోతున్నాడు అరే గొర్రెల మంది అలిపిడి ఇతరులకు వచ్చానా మరి నా 7 కొట్టు కూర కదా ఇంత అలిపిడిన వాడు ఈ గొర్రెల మంది ఎక్కడిది మరి ఎంత సప్పుడు ఎక్కడిది అని భగవంతుడు ఆ చేతులు నా దేవుడు అయితేరా ఏంటంటే మరి గడబట్టి రాయిరా మీద కోసం అంటే కట్ట దొరికినట్టు అయిపోయే కట్ట కోసం అంటే ఎవరి కుప్ప దొరికినట్టు అయిపోయే నేను వచ్చింది మెదకొరకు అయితే కట్ట దొరికి కట్ట కొరకు అయితే కుప్ప దొరికి మరి పుట్టలోపల కూర వంద బయట తీర్చడం వల్ల అయ్యా 7 కొట్టుకూరు లోపల వాళ్ళిండు దేవుడు 6 సంవత్సరాల వరకు ఆ గొర్రె మందిని బయట తీసిండ్రా వల్లయ్యో సవలచ్చ గొర్రె బయట తీసిండా ఇది 7 కొట్టుకూరలు 5 సవలచ్చ గొర్రె మంద 7 కొట్టుకూరలు ఎలకోటి మంద అవన్నీ 7 అట్నే ఉన్నాయి అవి ఆ పుట్టలపల్లి ఎలకోటి మంద బయట తీసిండు మరి గొర్రెల మంద అంతా కొట్టుకపోయి మా అత్తకి చూపిస్తా మా మామకి చూపిస్తా ఎప్పుడా నీకిగా అటు అలా కూడా పోతే వాళ్ళు చిల్లత్తివి ఆ పుట్టలపల్లి గొర్రె మంద బయట తీసిండా ఈ గొర్రెంతా కొట్టుకపోయి మా అంతా కొట్టుకపోయి మా అత్త చూపిస్తా మా మామకి చూపిస్తా మరి అందరం కొట్టుకున్నాడు ఇది 7 కొట్టుకూరలు అది ఎలకోటి మంద 7 కొట్టుకూరలు ఎలకోటి మందను మేపుకుంటా మా అత్తగారి రాజ్యం పోతా కనకరేపల్లి పట్నం పోతా 7 ఏళ్ళకు నాకు పిల్లలు ఇస్తామన్నారు అరే మరి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోతున్నది అందరు కొట్టుకుని పోయినాక గొల్లలో మనసులు దోసుకోవాలి ఒకవేళ ఆడికి పోయి ఆ గొల్లలో నేను ఇష్టం కావాలని అనుకో ఆ పిల్లనిచ్చి నాకు లగ్గం చేయమన్నారు మరి నేను చేసే పని వాళ్ళకి ఇష్టం కావాలి కదా నేను చేసే పని వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళు ఇల్లు పెంపుదార్థం అయితే నాకు పిల్లలు ఇస్తామన్నారు మరి మందర కొట్టుకుపోయి ఆ గొల్లలో వెళ్ళి పెంపుదార్థం ఇస్తామన్నాడు వచ్చే గొర్రె మందారా ఎవడన్నా కొట్టుకున్నారా పట్నం నందలమ్మ నల్ల చెరువు ఎండిపోయింది ఎండిపోయిన చెరువుల గడ్డి పడ్డది ఆ చెరువు లోపల మంద తోలి పచ్చని పూరి లోపల మంద తోలుండు మంచిగా మెత్తుంది మంద సభలచ్చే గొర్రె మంద ఇవి 7 కొట్టుకూరలు ఎలకొట్టి మంద ఆ 7 కొట్టుకూరలు ఎలకొట్టి మంద ఆ చెరల మెత్తుందా చెరల మేపు దేవుడు మరి కనకరేపల్లి పట్నం పక్క పని ఉన్నది మరి మా అత్తమ్మకి ఎట్లా చెప్పాలి మంద కొట్టుకొచ్చినా అని అటు విషయం వరకల్లా ఆ చెరు కట్టపోన్న పోరాలు ఎట్ల మేపుతుంది ఈ ఎట్ల గాడి పోరగానే వెచ్చిండ్రా దేవుడు కాడి పొరాలో పెడితే అరే పిల్లడా ఇగో కనకరేపల్లి ఊళ్ళే
మా మామ పెద్దగొల్ల మారిపోయిడు. మారిపోయినకి మా అత్త మాధవసానికి మీ అల్లుడు దెంకపోయిండని ఇన్ని రోజులు ఏడ్చిరు కదా. ఏడు కొట్టుకూరలు అప్ప చెప్తే ఆయన మేపలేక కొట్టుకో అంటే ఎక్కడ అమ్ముకున్నాడు దెంకపోయిండని ఏడ్చిరు కదా. దెంకపోలేడు మీ అల్లుడు ఏడు కొట్టుకూరలు కొట్టుకపోయి మేబీ ఏడు కొట్టుకూరలు ఇలా కొట్టి మందరు చేసిండు. ఆ మందంతా పట్టుకొచ్చి మనవుల్ని ఆ తెర్రం ఎత్తుకున్నాయి. మిమ్మల్ని రమ్మన్నాడు అని చెప్పి రాపోరి. సరేనా? ఎట్లా రమ్మంటారా? ఎంత రమ్మంటారు అంటే ఇవాళ ఏమారావు అచ్చమాదివారం నాడు మందని కొట్టుకొచ్చిండు. మీ అల్లుడు ఏం చెప్పిండంటే సల్లగంప పట్టుకొని సల్లగంపకు మంచి జాజు పూసుకొని మా వాళ్ళు సున్నం పూసి రావు జాజు పూసుకొని బొట్లు పెట్టుకొని సల్లగంప లోపల ఆ మోత్కాకులు వేసుకొని దూరు వేసుకొని పురుగులు సలబుట్లు వేసుకొని మంతగంప ఎత్తుకొని రమ్మని మీరు మందకంపన కొడుకులు పూయించుకోవాలి. గొడ్డలు చిప్ప అది పూయాలి. మోతకాకులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇంత సలగంపకు పూజ చేసుకొని ఇలా అచ్చమాదివారం కదా ఎత్తుకొని రమ్మను అని చెప్పి దేవుడు చెప్పిండు. ఆ ఎంతకాడి పిల్లగాళ్ళు ఏమన్నారు? సరేనయ్యా పోయి చెప్పేస్తాము అని చెప్పి అటువంటి ఆయన మరి గొల్లవారి పట్నం పోతామారి ఆ ఎంతకాడి పిల్లగాళ్ళు దెబ్బ మారిపోయి ఇంటికి వచ్చిర్రు. మారిపోయి ఇంటికి వచ్చి మాధవసాని ఓ మాధవసాని ఉన్నవా? ఇగో ఏమైంది ముడ ముసుగు పెట్టావు? ఏం కాలేదా? ఏమి అల్లుడు నిగమని పెడుతున్నావా? ఎండు కొట్టుకోరు ఆయన పెడుతున్నావా? ఆయనతో కొట్టుకోరు ఆయన పెడుతున్నావు కదా. ఇగో నీ గొర్రెలు ఓలేవు. అయ్యో ఓ చెప్పారు నీకు. మీ అల్లుడు ఆ గొర్రె కొట్టుకుపోయి మన్యం పోయినా మన్యం పోయిందట. పోయినకాడ ఏడు కొట్టుకోరు మంచి కట్టినాయి ఈయన పచ్చని గొర్రె మాస్తు మంద అయింది. ఆ మాస్తు మందని కొట్టుకొని ఆ ఎలగొడి మందని కొట్టుకొచ్చి ఆడ మన చెర్ర ఎండిపోలే చెరువు మన చెరెండిపోలేదా? ఆ నందనమ్మ నల్లయ్యర్రా మేపుతుండు పచ్చని గడ్డి పట్టది. నిన్ను దూపడుతుందా అట మంచిగా తలగా పెట్టుకో రమ్మన్నాడు. మదగంప ఆకలి అవుతుందట మందగంప పెట్టుకో రమ్మన్నాడు పూజించుకొని అన్నాడా. అన్నాక పిల్లగాళ్ళు ఎప్పుడు చెప్పారు ఈ మారబోయిన భార్య మదాసాని ఏమనుకున్నది? అరే మా అల్లుడు ఆరేళ్ళకి వచ్చే దిగ్గపెండని మేమెడుతున్నాం కానీ ఇవాళ వచ్చిండాట. మరి మందకు అంతగానం ఎక్కడిది? మరి మాదేనా ఆయనతో దొంగతనం చేసిండ కొట్టుకొచ్చుకున్నాడు ఆయనతో అన్న. మరి అక్కడ దగ్గర పోయి చూస్తా అని చెప్పి దెబ్బ ఆయన సల్లగంప బయట తీసింది. ఆ కంపెనీ అడిగింది. దానికి జాజు పెట్టింది, మంచి బొట్లు పెట్టింది, అలా బొత్కాకులు వేసింది, గురుగులు పెట్టింది, ఆ గురుగులో దూ వేసింది, కొడుకులు పెట్టింది, గుడ్డ చిప్ప పెట్టింది. అరే సమాధి వారం నాడు రాగయ్యా. మరి కొల్లల్లో మాదతాని ఇళ్ళకి ముగ్గులు పెట్టిందట. ఏడుగమ్మల కుడిసెలా ఆ ఇల్లు అడిగి మంచిగా ముగ్గులేసి అచ్చమాది వారమా మాలుడు మంచిగా రమ్మని మంచిగా తలసనాలు చేసి ఆ ఇల్లు అడిగి ముగ్గులు పెట్టి ఆయనతో మందకమ్మ ఊహించుకొని నెత్తి మీద పెట్టి రావి మా బాబు తచ్చేలోకర వేయండి మా బాబు దాని లాగా వడ్లకే వస్తున్నది. ఎత్తుకున్నదా నందనమ్మ నల్ల ఎరువురా నందనమ్మ నల్ల ఎరువు కాడికి మరి మందగంప ఎత్తుకోని మాధవసానికి వచ్చినవా. ఎక్కి దూకెరా మందగంప ఎత్తుకుని చెరువు కట్టకి చూసే వరకల్లా ఆ చెరువు నిండా గొర్రెలు కనబడుతున్నాయి. మొత్తం అంత ఎక్కడ మన బొంతపుర్రు వారినట్టు కర్రే గొర్రెమందా ఇప్పుడు తెల్లయి ఉన్నాయి. అప్పుడు అన్ని కర్రే గొర్రెమందా పొట్టి పొట్టి గొర్రెలు అంతా చెరువు నిండా ఉన్నాయట. ఈ మాధవసానికి అల్ల చూసింది. అబ్బ గొర్రు కింది గొర్రు ఈ మయ్య అబ్బా గిద్దమందా అరే మాదేనా కాదా మరి మా అల్లుడు ఎక్కడ ఉన్నాడు అని దెబ్బ ఆ కట్ట ఎక్కి ఆయన నడుచుకుంటారా భగవంతుడు కట్ట మీద గొంగళేసి కూర్చున్నాడు. ఆ కూర్చున్న దేవుని కాడ కూర్చున్న
దేవుని కాడికి మాధవ సంఖ్య చేరవచ్చు ఆ. చేరవచ్చినాక ఆ. అవును ఓయ్ కొట్టవాలి ఆ. ఉన్నావా ఉన్నా గొర్రు మడేని ఇవన్నీ మనే ఎత్తా మనే అది కారి గొర్రె బొలి గొర్రె తెల్ల గొర్రె ఎర్ర గొర్రె చిల్ల గొర్రె గొర్రె మంద మనే గొర్రె వచ్చి మడేని ఇవన్నీ ఇవన్నీ మనే అవును ఓయ్ అంటే ఫీలింగ్స్ ఉంటాయి నా ఫీలింగ్స్ గొర్రెలు మరి గొర్రెల మంద ఆరేళ్ళాడు దెంకపోయినాం అనుకున్నా పోయి పోలే మన్నేం దెంకపోయినాం అనుకున్నారా ఆ. అత్తమ్మా ఆ. నీ ఏడుకోటి గొర్రె కొట్టుకుపోయి నేను దెంకపోయి అక్కడ అమ్ముకొని బిల్డింగ్ కట్టన్నా ఏడు గొర్రెకు ఇగో మంద మొత్తం మనదే 6 ఏళ్లకు పెంపుదార్థం అయింది మంద ఎట్టిండే తెలిసిన అవి పొద్దేడు ఈతలు మాపేడు ఈతలు ఇన్నాయి నాకు పొద్దేడు ఈతలు మాపేడు ఈతలు ఇప్పుడు పుట్టిన పిల్ల గంటకి ఈనింది మళ్ళీ ఆ పిల్ల కూడా ఆ పిల్ల అర్థమైందని చెప్పింది ఇప్పుడు గొడ్డుగొర్రె ఉందా ఇది కట్టింది ఇది ఏంటిందా పొద్దేడు ఈతలు ఈంతుందా ఇది తుండంగా ఆ పుట్టిన పిల్ల కూడా మళ్ళా గంటకి ఈడు సాలైంది అరే పిచ్చోడా మనిషి నెత్తుల పేరు ఎన్నిసార్లు ఇంతది అది నెత్తుల పేరు నల్లి పేను 2 గంటే పొద్దేడు ఈతలు ఇంతది మాపేడు ఈతలు ఇంతే అవి నల్లి బల్లితే ఇది పేను అందుకే ఆడలో నెత్తిరా ఎప్పుడన్నా దులుపు కుప్పలు వెళ్తాయి అవి మరి ఏమనుకున్నావు అవి వాటి పేరు అదే అయితే ఆ గొర్రె మంది అంతా ఈయన్ని పుణ్య మంచిగా కట్టిన గొర్రె పట్టుకొచ్చినా ఇగో ఈ గొర్రె మొత్తం మనయే అని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పిండో అప్పుడు మా అత్త మాసాన్ని ఏమన్నది అల్లుడు ఇంకెవరికి నోటకలు వెళ్తాలి అల్లుడా అని ఎందుకంటే ఆ రూపం అప్పుడు చూసిన దేవుణ్ణి ఆ రూపం చూసే వరకల్లా ఎవరగా గుర్రం చూసినా గానీ మా అల్లుడిని వస్తే అందరి వికారం పొందకోపాలు కాళ్ళు కూడా పోతే అంకరం ఉన్నాయి చేతులు కూడా పోతే అంకరం ఉన్నాయి నోరు కూడా పోతే అంకరం ఉన్నది నోటకెళ్ళి సొల్లు కారుతుంది ఇంట్లో తిమిడి కారుతుంది కర్రెపోతా పోరాడు దీన్ని అల్లుడిట్లా అల్లుడా అని చెప్పి ఎత్త బిరాడే ఇప్పుడు నేను బిరాడి నాకు గొర్రెమన్న మొత్తం కొట్టుకోపోతాడు నాకేమో 7 గంటల గుడిసి ఉన్నది ఈ గొర్రె దగ్గర ఉంటే నా ఇల్లు పెంపదార్థం అవుతుంది ఈ పొరను ఇప్పుడు ఏమనద్దు గొర్రెలు పని చేయించుకోవాలి పని చేయించుకొని ఆయన మోపుకొచ్చిన ఆయన ముడిది అంటే ఆయన కూడా అవతల పడతాడు ఈయనకి నా పిల్లని ఈయనకి నా పిల్లని కన్నా అయ్యపు కుక్క మడివంత బండ కట్టి కింద బాయిలో నువ్వుకెత్తా అంతేగాని ఈయనకి నా పిల్లని ఇయ్యాలని మనసులో పెట్టుకున్నది ఇగో కొట్టమల్లయ్య మతగా పెట్టుకోరు రమ్మన్నమాట గొర్రె మనే కదా ఇగో తాగు ఆయనకి అంబలి తెచ్చినా అన్నప్పుడు దేవుడేమన్నాడు అంబలి కాదు చల్ల కాదు ఇవాళ ఆదివారం నాడు మన గొల్ల కుర్మలకి ఏంటిది ఆదివారం నాడు మన గొల్ల కుర్మలకి ఏంటిది ఆరం కట్టుకోవాలి మరి ఎట్లా కట్టుకోవాలి ఆరము సగమంతుడు చల్లగంబ వేడిగా వచ్చిండు దేవుడు ఆ చల్లగంబ కాడికి ఎప్పుడు వచ్చిండో చల్లగంబ కాడికి వచ్చిండు వాళ్ళ దుత్తలు చేతబట్టి అప్పుడే ఈయన బొల్లి గొర్రెని దొరకబట్టినాడు ఆ గొర్రెని దొరకబట్టి ఆ దుత్తల్లో గొర్రె ముర్రువాలు విండి ఇక లచ్చమాది వారం మనం గొర్రెల పాలు ఎంగిల్ చేయొద్దు గొర్రెల పాలు మన గొల్ల కుర్మలు ఎంగిల్ చేయొద్దు ఆ గొర్రెల పాలు విండిండు ఆ ముంతల దుత్తల పాలు తీసుకున్నాడు దేవుడు పుట్టగాడికి వచ్చిండురా దేవుడు కన్యకోల పుట్టగాడికి వచ్చి పుట్టలాపల మా యొక్క పుట్టకి పూజ కట్టి పుట్టలాపల ముర్రువాలు పోసిండు ఆ పుట్టకి పూజలు కట్టిండు ఆ గుడ్డలు చెప్పి ఆ కొడుపులు ఆ మదకంప పుట్ట మీద పెట్టిండు పుట్టకి పూజ కట్టి ఆ ముర్రువాల పుట్ల పొలపోసిండు అరే అత్త మన కొల కొరమ ఇళ్ళల్లో ఈడికెళ్ళి మరి ఆదివారం నాడు ఆదివారం నాడు మరి మనం పాలు ముట్టేది లేదు పెరుగు ముట్టేది లేదు వత్తమ్మ రేపడుతుంది నీది 7 అమ్మల గురించి కదా పొద్దుకేడు బిందెలు మాపికేడు బిందెల పాలు వింటుకుంటా ఇంటికి పంపిస్తా నేను పాలమ్ముళ్ళు పెరుగమ్ముళ్ళు సల్లం చేసి సల్లమ్ముళ్ళు అన్నాడు సరే ఏమంచి అని చెప్పి మాధవసాని మందగంప ఎత్తుకున్నది ఆరం కట్టుకున్న పాల్గొండ ఇంటికాడ ఒట్టి మీద పెట్టుకున్నది పొద్దు పూట్ల పడంగా అది చుక్కలు చూసింది ఈ పాలం తీసింది అగ్గిపూర్తిని చేసింది అగ్గిపూర్తిని చేసి పొద్దు వచ్చినప్పుడు ఒక్క పొద్దు విడిచింది మాధవసానిరా అప్పుడు పుట్టింది మన ఆదివారం నాడు మన కుల కుర్మలకు ఆరం ఇప్పుడు ఆరం లేదు గొర్రెం లేదు ఎప్పటికీ అప్పుడే తిట్టడం తాగుతున్నాం సరేనా మరి అప్పుడే కానీ అమ్మవారు మరి ఆ యొక్క మా రసాన్ని ఆ యొక్క చల్లగంప ఎంతకు వచ్చినప్పుడు
అది అట్లా ఉన్నది అది చూడనా భగవంతుడు గుర్రం వేపుతుండు గుర్రం వేపంగా రోజు మానవసాని మారేపోయాడు రోజు తలగంప పట్టుకొని మందగంప పట్టుకొని ఇంటి సతిత్తుర్రు పాలు వింటే కొద్దిగా ఉండవ ఇంటికాడ అమ్ముకుంటున్నారు సలాలు చేసుకుంటా పెరుగు చేసుకుంటా అమ్ముకుంటురా అమ్మంగా 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 కొన్ని రోజుల వరకల్లా ఆ 7 గంపల గుడి ఇచ్చేసి 7 అంతరాల భవనం కట్టిల్లు వాళ్ళు ఎలకోటి మంద పాలు విండి 7 అంతరాల మరి పాలమ్మి పెరుగమ్మి స్థలాలమ్మి వాళ్ళు బిల్డింగ్ కట్టిల్లా వాళ్ళు మరి 7 అంతరాల భవనం ఎప్పుడు కట్టుకున్నారో ఇంటికి మాధవసాని ఎత్తు అయిపోయింది బంగారంకు బలం అయిపోయింది మరి మాధవసాని యోజనవా భగవంతుడు 7 ఏళ్ళు నిండా వస్తుంది అరే 7 ఏళ్ళు నిండా వస్తున్నాయి నాకు పిల్లలు చెప్పుడు లగ్గం చేస్తారు ఇక మరి నేను లగ్గం చేసుకోవద్దా నేను నా పిల్లలు తోలుకొని నా ఇంటికి ఏం పోవద్దా ఈ గొల్లలు ఇంకెన్ని రోజులు ఉండాలి అని దేవరాజు మల్లయ్య దేవుడు సోదరం మల్లయ్య వంటి కూడా కూడా వయ్యారు కడలంకరం రాజపడి భగవంతుడు ఎట్లన్నా చేసి మా గొల్లలు చెప్పుతా మా అత్తం ఆదా దానికి చెప్పమనాలి మా వారి మనకి చెప్పమనాలి అని దేవుడు అనుకున్నాడు ఈ గొల్లలకి ఏమని చెప్పిండు అయ్యా గొల్లరాజురాలు 7 ఏళ్ళకు నాకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తామన్నాడు మరి మా పిల్లని నా భార్య నాకు ఇచ్చి చేస్తే నా మరదల్ని నేను దోరుకొని పోతాను గొల్లలకు చెప్పిండు ఆ గొల్లలు ఏమన్నారు ఏ సరేరా పొట్టమల్లిగా నీకేం పర్వాలేదు నేను ఎప్పుడు పోయి అని చెప్పి గొల్లలు అన్నారు ఈ గొల్లలు వేసిరు దేవుడు కొరగానే ఉన్నాడు ఈ గొల్లలు వేసిరు దబదబ మాధవసాని ఇంటికి వచ్చారు మాధవసాని ఇంటికి వచ్చి ఓ మాధవసాని మారిపోయాడా ఇలాగాడు మందని మేపుతే 7 కొట్టు గుర్రు 7 కోటి మంద అయింది ఆ మంద పాలు ఎండుకుంటా ఇంటికి పంపిస్తే పాలమ్మి పెరుగమ్మి సల్లలమ్మి మీరు 7 గంపల గుడిసె పోయి 7 అంతరాల భవనం కట్టుకున్నాం పిల్లగాని గుణం మంచిగున్నది పిల్లగాని బుద్ధి మంచిగున్నది పిల్లగాడు చేతి కట్ట పట్టిన గడియ మంచిగున్నది పిల్లగాడు అడుగు పెట్టిన అందకాడ గడియ మంచిగున్నది అవ్వా పిల్ల నుంచి లగ్గం చేసుడే ఇక అని ఈ గోళ్ళు అన్నారు ఆ మాదాసాయం చేసింది ఆ అంతరం మీదకి భవనం మీదకి దిగుకుంటా గొల్లల ముంగడికి వచ్చింది లబలబ బొత్తుకున్నదాట ఆ పోరడు పాడుగాను ఆ పోరడికి నా పిల్లలు ఎట్లా ఇయ్యాలే లేదు ఆ పోరడు పాడుగాను ఆ పోరడికి ఇచ్చి నా బిడ్డని లగ్గం చెయ్యను అన్నది లగ్గం చెయ్యను కానీ ఆనాడు మనం ఏం ఆడుకున్నాం 7 ఏళ్ల దాకా ఎదురుగా ఉండాలి పొలగాని బుద్ధి మంచిగా ఉంటే పొలాడు మంచిగా పని చేసుకుంటే పిల్లల నుంచి లగ్గం చేద్దామన్నమా అన్నం గాని పోరడు బాగా కర్రె ఉన్నాడు ఈ కర్రె ఉన్న పోరనికి నా బిడ్డనియ్యా అని పెయ్యంతా వలుగుతున్నది అని శివుడి గారుతున్నది ఆ పోరనికి శివుడి గారుతున్నది ఆ పోరనికి శివుడి గారుతున్నది ఆ పోరనికి నేను పిల్లనియ్యా అడ్డు అని చెప్పి అక్క ఈ మాధవ చెప్పింది ఈ గొల్లలందరూ ఏమన్నారు కర్రె ఉండను పిల్లనిస్తలేవు వాళ్ళు మన పిల్లగాడు కర్రె ఉండని పిల్లలు ఇస్తారు మన పోరని మేము తెల్ల వడగొడతాము అప్పుడు పిల్లనిస్తావా ఏ ఇస్తావో నీకేం బాధ అన్నావు అప్పుడు ఆ భగవంతుడి దగ్గరికి ఈ 7 గొల్లలు దేవుని దగ్గరికి వచ్చారు ఏదో ఇప్పుడు వల్లయ్యా అంత మంచిదేనా అంత మంచిది మరి మీ అత్త దగ్గరికి అయినా మీ అత్త దగ్గరికి పోతే నువ్వు బాగా కర్రె ఉన్నమాట నేను తెల్ల వడగొడితే నీకు లగ్గం చేస్తాడ పిల్లనిచ్చి అని చెప్పి దేవునితో అన్నాడు అన్నాక ఈ దేవుడు ఏమన్నాడు సరేనయ్యా తానం చేస్తా జపం చేస్తా మంచి తెల్ల వడగొట్టలి అని చెప్పి దేవుడు అన్నాడు అరే మరి దేవుడు అన్నాక ఈ యొక్క కులదందరూ ఏం చేసిర్రు భగవంతుడికి ఈ దెబ్బలను తాళి కట్టిరు దెబ్బలను తాళి కట్టి ఈ పోరణి మీద ఉన్న మైలంతా నాని 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 ఊసిపోవాలి ఊసిపోవాలని చెప్పి ఈ దెబ్బకి తాళి కట్టి కలికిసోళ్ళ బాయి కడిగి తోరకొచ్చిరు పోరని పోలని మన మల్లికార్జున స్వామిని ఆ కలికిసోళ్ళ బాయి కడిగి వచ్చిర్రా బాయి లోపల తెచ్చుతున్నారు రామ
ఏడు పొద్దులు 7 మాపులు నీళ్ళ నానబెడితే నేను తెల్లబడతానా సరే గొల్లరాజులాలా చూస్తా అని చెప్పి దేవుడు అనుకున్నాడు ఈ దండరెక్కలు తాళ్ళు కట్టి ఆయన దించిన లోపల దించినాక దేవుడు ఏమనుకున్నాడు 7 పొద్దులు 7 మాపులు నీళ్ళనే ఉంటా అయినా నీళ్ళలో ఎట్లుండాలి అట్టిగానే ఎట్లుండాలి ఆయన దివరాజు మల్లయ్య ఆయన మహిమతోని మై సాక్షి పొగలు లేపుకున్నాడు గుగ్గిల పొగలు లేపుకున్నాడు బావి లోపల మై సాక్షి పొగలు తాగుకుంటా 7 పొద్దులు 7 మాపులు ఆ నీళ్ళలో నానండి దేవుడు అరే నాయన దేవుడు నానుకుంటా అన్న లోపల ఉండని ఈ గుల్లరాజులు మరికింద వండుకుని ఆవిడా పోరాన్ని నీళ్ళలో నానబెట్టబట్టి 7 పొద్దులు 7 మాపులు అయ్యారా తెల్లవాడచ్చు పోరాడు రాజకీయ పోయి చూడాలి తెల్లవాడితే పోరాన్ని బయట గుంజాలి బయట గుంజి మాధవస్థానం దగ్గరికి పోయి ఆయన పిల్లని చేయమని లగ్గం చేయమని నిలబెట్టాలి సరేనా అని చెప్పి గొల్లలో ఏదైనా వేసిర్రు దవదప్ప బాయికి అడగచ్చు బాయికి అడగచ్చి కాళ్ళు పట్టుకొని బయట నా గుంజా బయటకు భగవంతుని ఎప్పుడు కుదురుతారు భగవంతుడు 7 పొద్దులు 7 మాపులు నీళ్ళలో నాని బయటకు వెళ్తా ఉన్నాడా ఆ బయటకెళ్ళే వరకల్లా అంతకంటే ముందు ఎంత కర్రెగా ఉన్నాడో అంతకంటే 7 మల్లెత్తు కర్రెగా తయారైంది దేవుడు ఆ పేంత పట్ట వలిగింది పీకొన్నంత సీమిడి కారుతుంది ఆ ఏళ్ళంకరనే ఉన్నాయి కాళ్ళంకరనే ఉన్నాయి అంతకంటే ఇంకా కర్రగా తయారైండు బయటకు వచ్చే వరకల్లా గొల్లోళ్ళు అందరూ ముక్కు వేలేసుకున్నారు అవురా ఎట్లా చేస్తుర్రిగా ఈడు తెల్లవరడు ఈయనత్త పిల్లని చదివి ఈడు మనం నిడిచిపెట్టాడు ఎందుకంటే నడవ మనం కులపొల ఇరిగిపోడు కాదురా ఇరిగిపోయిన మన నడమ అడగత్తరలో పోకిరిగినట్టు మనం ఇటు పోరం దగ్గర అడత్త దగ్గర నడవ మనం ఉన్నాం అవురా అయ్యేదవరా చేసేది ఏం లేదు ఈ పోరానికి కాదు పిల్లని అది వీడి తెల్లవాడు ఇగో మెల్ల తప్పించుకుందాం సపరేట్ ఊకుందాం అని చెప్పి గొల్లలు అందరూ ఆయనతో మళ్ళీ బయట గుంజి ఇగో పొట్టమల్లయ్య మందకాడ ఉండు మీ అత్తకి ఏదో ఒకటి చెప్తాం మేము అని చెప్పి ఆయన మందగా ఇచ్చిపెట్టిరా వీళ్ళందరూ ఎక్కడక్కడ ఒలింటి కాళ్ళు వెళ్ళిపోయారు దేవుడు రాజు మల్లయ్య అబ్బా గొల్లరాజు నల్లగా ఉన్న నన్ను తెల్లగా ఎత్తారు అనుకుంటారు మీరు సరే ఏమంటే సుత్తా అని చెప్పి దేవుడు ఆ చెరకట్ట పట్టుకుని మందకాడ కావాలన్నాడు ఈ చిన్నగా మెల్లగా ఆగడల్లా పొద్దు అవుతుంది ఆగడల్లా పొద్దు వరకల్లా ఈ మాధవసారి ఏం చేసింది మందగంప పట్టుకున్నది అందులో అంబడి గుడ్లు వేసుకున్నది మరి కూరని సర్దిచ్చి పాలు వేయడం పట్టుకొని వస్తా కొద్దిగా ఆయనతో పెరుగు వేయచ్చు పాలు కాగబెట్టి అల్లం చేయొచ్చు అమ్ముకోవచ్చు పైసలకు మంచిగా మరి ఆ పైసలను ఉండవి బంగ్లా కట్టుకుంది ఇంకా భూజాన్ని పయ్యచ్చు దేవుడేమనుకున్నాడు నువ్వు రానేని చూస్తా అని చెప్పి దేవుడు అనుకున్నాడు అరే రే మందకంతో ఎత్తుకోని మాధవసాని రా గొర్రె తగలట సరైన బుద్ధి ఇది రేపడుతుంది మందకాడికి రావాలి అని భగవంతుడు మందలు పెట్టుకున్నాడు రోజు ఇది మందకాడికి తట్టుకట్టుకొస్తే నా పిల్ల ఎప్పుడు పట్టుకు రావాలి నా పిల్ల కూడా సలగంప పట్టుకో మందకాడికి వస్తే నేను మంచిగా అట్లే ముచ్చి ఆడుకోవచ్చు దానికి ఇంత తినబెట్టచ్చు నేను ఇంత తినచ్చు ఏదో ఇంత ముద్దు ముచ్చట ఏముంటది నా పిల్లతో నాకు ఈయన చేసుకునే నా కేతమ్మని ఎప్పుడు తోలుకెళ్ళు ఎప్పుడు మా అత్తనే వస్తుంది మా అత్త రేపు రాకుండా వేయాలి అని దేవుడు మనసులో పెట్టుకున్నాడు అరే రే మంద గంప పట్టుకొని దేవుని కాడికి వచ్చింది బాగుంది దగ్గర వచ్చిందా పుట్టవల్లయ్య ఇగో సంధి తినిపో ఇగో వాళ్ళ అమ్మలు తాగుపో అని చెప్పి ఆ మదసారి అన్నదట ఈ దేవుడు ఏమనుకున్నాడు సరే మంచిది అత్తో వస్తూ మదసారి ఇగో నేను సంధి తినస్తా నువ్వు గొర్రగడ కావాలండు సరేనా గొర్రగడ కావాలండు సర్ది తినత్తా సరేనా సరే అని చెప్పి గడమండి ఆయన మరి భగవంతుడు ఆయన మరి తలగంప పట్టుకొని మరి కలిసోళ్ళ బాయికి అడిగొచ్చిండు సలగంప పట్టుకొని కలిసోళ్ళ బాయికి అడిగి ఎప్పుడు వచ్చిండో ఆ గంప ఆ చోట పెట్టిండు బాయిలు దిగిండు కాళ్ళు కడుకునే
బాయల దిగిండు కాలు కడుక్కున్నాడా కడుక్కున్న దేవుడు గడ దిగి వచ్చాడు గడ దిగి వచ్చి ఆ సల్లగంప లోపల అంబడిపూటలో మెల్లగా పేగింపి చూసే వరకల్లా దాంట్లో ఈగల బాట గంజి తోలాట గంజి రాగమ్మ దేవుని కుండలకు బిల్లు అన్నదా అక్కరేనుగా ఎంత పనైపోయే నేను మొత్తం అంతా ఆడిదాని కోసం ముందు ప్రియసారి కడుతున్నా అది కాకుండా గానీ ఇలా ఇక్కడ పడ్డ గంజాయి ఇల్లవరి అన్నా దొరబడ్డ గంజాయి దొడ్డవరి అన్నా మా తమదసారి ఎవరికున్న వీడికి ఇగలబడ్డ గంజి వస్తే దొరబడ్డ గంజి వస్తే ఈ గంజి తాగలేక నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నది కావచ్చు పట్టుకత్తే పాసిపోయినా అమ్మలు పట్టుకత్తే కడవైనా అమ్మలు పట్టుకత్తే తాగలేక మళ్ళీ ఆడిల్లు పెట్టిపోవాలనుకున్నది కావచ్చు అయ్యో బాయి గడ్డ మీద రాట కాదే కూడా బాయి గడ్డ మీద రాట కాదే కూడా వల్ల దేవుడా మల్లయ్యా వాళ్ళ కొత్త మల్లయ్యరా ఎక్కడ పోతీరా నాయనా పెరిగి బరాబర లేకపోయినా చాలురా తమ్ముడా ఇంకో పిల్ల అడిగద్దు అన్నప్పుడు ఏ హక్కమ్మా అక్క నీ మాట నేను పడతా వీకెళ్ళి నీ దగ్గరికి వచ్చినప్పుడు నెయ్యడు వంగ నీ చేతులని ముద్దలు తిన్నడా ఎక్కడా నీ చేతి అన్నమే బరుదమ్మా నాకు బాకి లేకబాయే వల్ల వారే ఇళ్ళల్లో ఇక్కడ పడ్డ గంజిదాయి నాయమ్మ దోల పడ్డ గంజిదాయి నాయమ్మ వల్ల ఇళ్ళల్లో ఇలా పడ్డ గంజిదాయి దోల పడ్డ గంజిదాయి ఎంత ఉండాలి ఎడుతుంటే
కొంతకాలంలో సాగింది ఏడ్చిన కన్నీరు కొంత ఏటై సాగిందట ఆ దేవుని కట్టిని రీడ కాదు వడగా అమ్మవారు భారతమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోయారు ఇక్కడ బాయిగడ్డ మీద ఇక్కడ వాట కంచి దోల వాట కంచి చూసుకుంటా అమ్మ కనతల్లి భారతమ్మ ఎక్కడ పోతివే రంగా నీతో 7 ముద్దలు తిని వచ్చిన వెన్నడవంగా 3 ముద్దలు తినబెట్టిన కొడుకా చెడుగా బిడ్డ అని వెన్నడవంగా 3 ముద్దలు తినొచ్చిన మరి కడబట్టిన ఆయన కొడుక 3 ముద్దలు తినమని చెప్పి తినబెట్టి కొంచెం పండుకున్నాక ఉండి తోలేసిన నన్ను అవ్వా ఇలా ఎలబట్టి కంచి తాగుతున్నా దోలబట్టి కంచి తాగుతున్నా అని చెప్పి దేవుడు వంగా దేవుడు కంటినీరు పారదమ్మ అల్లమైంది అడవిలో పారదమ్మా అడే ఎక్కడ కన్నీరు కావచ్చా అని చూసేవారకల్లా మరి నీ కూడా ఆయన చేతుల ఆంజనేయుడు చూసేవారకల్లా అది చేతులు ఆంజనేయుడు చూసేవారకల్లా ఆ పార్వతమ్మ అబ్బా నా కొడుకు మల్లయ్య మల్లయ్యో కల 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 కన్నీరు నా కొడుకు కన్నెరెత్తుడు నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాడా కొడుకు దగ్గరికి ఎత్తండ పోవాలి ఆ గొల్లలో ఇందల్లా తినలేక తాగలేక నా కొడుకు ఎడుతున్నాడు ఎత్తండ పోయి నా కొడుకు 3 బుక్కలు అన్నం తినబెట్టి వస్తా అమ్మవారు భారతమ్మ యువతినమా మరి మందకం బల బల మరి గడవంటి ఆయన అమ్మవారు భారతమ్మ యొక్క మరి 66 ఊర్ల వల్ల 10 76 ఊర్లు దేవుడందరూ పెరుగు వేసుకొని పాలు పోసి అంటే పరమన్నవులు ఆ పరమన్నవులు వేసుకొని మరి పాల కడియాలు వేసుకొని ఆ కొల్లవారి అవతారం కట్టింది అమ్మవారు భారతమ్మ కొల్లవారి పిల్ల నిమ్మ పండు భారతమ్మ మరి బాయిగడ్డ వీధికి వచ్చారా బాయిగడ్డ వీధికి మరి తల్లకాంప ఎత్తుకొని మరి ఆ మందకాంప ఎత్తుకొని పరమన్నాలు వండుకొని భారతమ్మ యొక్క భగవంతుడి వేడికి వచ్చినప్పుడే ఆ తల్లిని కళ్ళ చూసిండు దేవుడు దేవదేవ వచ్చినాడు మల్లయ్యరా నా తల్లి కాళ్ళ మీద తల్లి కాళ్ళ మీద దేవుడా అన్న కాళ్ళ మీద పడకుండా మల్లయ్యరా పడకుండా మల్లయ్యరా బాధపడకుండా నా కూడా కానీ బాధకు నేనుంటానన్నాడు మల్లయ్య ఈలబడ్డ గంజా ఇల్లు వరిస్తున్నావు దోలబడ్డ గంజా దొడ్డ వరిస్తున్నావు ఏడుగురా నా కొడుక ఎన్నడు మంగ 3 ముద్దలు అరే వేరే పాలతోని పరమన్నారు పాల కడియాలు పట్టుకొని వచ్చి కొడుకుని తొడ మీద ఊడబెట్టుకోవాలి కొడుకుని తొడ మీద ఊడబెట్టుకోవాలి కొడుకుని తొడ మీద ఊడబెట్టుకోవాలి అమ్మా నా కొడుక కూర్చుండు అని చెప్పి తొడ మీద ఊడమన్నాడు మరి కడదాన్ని తొడ మీద ఎప్పుడు కూర్చున్నాడు
అయితే కొడకా నువ్వు బాధపడకు అని చెప్పి ఆ అమ్మవారు పార్వతమ్మ మల్లికార్జున స్వామి తొడ మీద ఊకుని పెట్టుకొని ఆ మంచిగా ఎన్న కలిపి మంచిగా పాలు కలిపి పాల కడియాలతోని భగవంతునికి ఎంత కేడు ముద్దలాట అందవల్ల అది నా వెంటరా. నా కొడుక బోరి ఎల్లమయ్య కొడు వాళ్ళ నా కొడుక కొండెల్లో పోయారు. ఆ భగవంతుడి మంచి కడపండి అన్నం తినబెట్టింది తల్లి పారదమ్మ. అయితే ఆ కడప నుండి అన్నం తినబెట్టిందా? అన్నం తినబెట్టిన పారదమ్మ, అన్నం తినబెట్టిన పారదమ్మ. కొడుక అన్నం తిన్నావు, అన్నం తిన్నావు, అన్నం తిన్నావు బిడ్డ, నువ్వు బాధపడకు. నీకెప్పుడు ఆకలైనా తల్లి ఏడవద్దు అని అది బిడ్డ, నేను బిడ్డ దగ్గరికి వస్తా అని చెప్పింది పారదమ్మ. చెప్పిందా? చెప్పి ఆయనతో పారదమ్మ ఎప్పటివల్లే పంచాయతీలకు వెళ్ళిపోయింది కైలాసము దేవా. బ్రేక్ టైం.